జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ కామెంట్స్ చూస్తే భారత్ అసలు ఒక దేశమే కాదు అని మాట్లాడడము, ఇదేదో ఒక ఉపఖండము, ఈ ఉపఖండంలో ఒక్కొక్క రాష్ట్రము ఒక్కో దేశంతో సమానమైనటువంటి అర్థం వచ్చేలా మాట్లాడడం సార్వభౌమత్వాన్ని అవమానించినట్టు, ప్రశ్నించినట్టు కాదా? ఇది నిజమైతే గనక ఎవరైనా కేసు డెఫినెట్గా దీని మీద ఎవరైనా కేసు డెఫినెట్గా వేస్తారు, అందులో డౌట్ లేదు. దానికంటే ముందు అసలు కోర్టులు సుమోటోగా దీన్ని తీసుకోలేవా ఇలాంటి కామెంట్స్ని? రాజా అనే డిఎంకే నాయకుడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మరి కాంట్రవర్షియల్ కామెంట్ చేయడంలో తిట్ట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని, భారతీయ జనతా పార్టీ మరి పార్టీని చూసి ఓర్వలేక ఏదైతే తెలంగాణ మన తమిళనాడు ప్రజలు వాళ్ళ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆదరణ కానీ చూసి ఓర్వలేక ఎప్పుడు ఏదో ఒక కమెంట్ చేయాలి, కాంట్రవర్షియల్ కమెంట్ చేసి తమిళనాడు ప్రజలను రెచ్చగొట్టాలి, దాంట్లో భారతదేశ ప్రజలు రెచ్చగొట్టాలని ఒక దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కమెంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ ఒక మంచి నాయకుడు ఎదుగుతున్నాడు, ఒక మంచి నాయకుడు అన్నమలయ్య గారు మరి సింగం అని ఏదైతే అక్కడ ఎదుగుదలను చూసి ఈ మధ్య అక్కడ వస్తున్న ఆదరణ కానీ లేకపోతే అభిమానం కానీ భారతీయ జనతా పార్టీ మీద ఈ మధ్య చాలా మీటింగ్స్ కూడా చూసాం. ఏ మీటింగ్ చూసినా కూడా లక్షల్లో వస్తా ఉన్నారు అక్కడికి. ఎందుకంటే ఇక్కడ డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది కాబట్టి అది చూసి ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తా ఉన్నాడు. మరి ఆయన యాంటీ నేషనల్ లాగా, మరి యాంటీ హిందూ లాగా మరి ఈ కమెంట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా వీళ్ళ మీద సుమోటోగా కేసు స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి యాంటీ నేషనల్ మీద. ఎందుకంటే ఇలాంటి మరి భారతదేశాన్ని మరి భారతదేశమే కాదు, ఇండియానే కాదు, ఇట్స్ ఎ సబ్ కాంటినెంట్ అంటాడు. ఆయనకి ఏం తెలుసు అండి భారతదేశం గురించి? చదువుకున్నాడు కనీసం? ఏం చదువుకున్నాడు? ఆయనకి అదొక్కటే కాదు, రామాయణం కూడా తెలియదు, కనీసం భగవద్గీత కూడా తెలియనట్టు పడుతుంది. ఎందుకంటే రామాయణం గురించి, రాముని గురించి మరి ఇంత నీచంగా మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. వీఆర్ ఎనిమీస్ ఆఫ్ రామ్ అంటాడు. అంటే అది కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఇప్పుడు ఇది తెలుసు, ఇదేదో పాకిస్తాన్లో ఉండి మాట్లాడడం లేదు, భారతదేశంలో ఒక దక్షిణ భారత రాష్ట్రంలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ 140 కోట్ల మందిలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ హిందూస్. ఇంతమంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడు మాకు శత్రువు అనేటువంటి ఓపెన్ గా కామెంట్ చేస్తున్నట్టే డెఫినెట్ గా రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.